హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. మా వీడియోస్ అండ్ మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఈరోజు వచ్చేసి జ్యేష్ఠ బహుళ ఏకాదశి. సో అందుకని మా ముత్తాత వాళ్ళ ఊర్లో స్వామివారి కళ్యాణం, హోమం, కుంకుమార్చన చేస్తున్నారనమాట. అందుకోసం అని చెప్పి మమ్మల్ని పిలిచారు. ఈ ఊరు వచ్చేసి మద్దిపట్ల, గూడూరు మండలం. సో పిలిచారు కదా అని చెప్పి మేము ఫ్యామిలీతో అందరం స్టార్ట్ అయ్యామన్నమాట కార్లో. అండ్ మధ్యలో ఈ వ్యూ బాగుంది కదా అని చెప్పి షూట్ చేశాను, మీరు కూడా చూస్తారని చెప్పి. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఇద్దరు ద్వారపాలకులు కూడా ఉన్నారు. అండ్ ఈ గుడి పేరు వచ్చేసి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయం. ఈ గుడిలో మెయిన్గా శివుడు ఉంటారనమాట. అండ్ ఈయన వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట. అండ్ ఇది చాలా రేర్గా ఉంటుంది. అండ్ ఆయన పక్కన కాళికా సమేత వీరభద్ర స్వామివారు కూడా ఉన్నారు. నవగ్రహాలు, కాలభైరవులు, క్షేత్రపాలకులు వచ్చేసి ఆంజనేయ స్వామి అనమాట ఈ టెంపుల్కి. ఇక్కడ వచ్చేసి హోమం జరుగుతుంది. దీనికంటే ముందు కుంకుమార్చన పూజ అయితే అయిపోయింది. మేము వచ్చేసి 8:30కి అలా వెళ్ళామన్నమాట మార్నింగ్. అండ్ ఈ హోమం అయిన తర్వాత స్వామివారికి కళ్యాణం ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 2:33 అయిపోతుంది అన్నారు. సో లేట్ అయిపోతుందని చెప్పి మేము అప్పటి వరకు ఉండలేదు. జస్ట్ హోమం దగ్గర కూర్చొని పూజ అంతా అయిపోయిన తర్వాత దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయాము. అక్కడ 2 ఆవులు కూడా ఉన్నాయన్నమాట. ఈ గోమాతలకి అందరూ వచ్చి పూజ చేసి దర్శనం చేసుకున్నారు. అండ్ ఈ గుడి వచ్చేసి చెట్ల మధ్యలో ఉంది. సో ఎండగా ఉన్న ఈ చెట్ల నుంచి వచ్చే గాలి వల్ల మాకు అంత వేడి అనిపించలేదు. స్వెట్టింగ్ కానీ చిరాకు కానీ అస్సలు అనిపించలేదండి. చూస్తున్నారు కదండి, ఈ పచ్చని చెట్లు అండ్ ఫ్రెష్ ఎయిర్ వల్ల మైండ్ అంతా చాలా ప్లెజెంట్గా అయిపోతుంది అనమాట. మీరు కూడా డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ అయినా మీకు వీలైతే మీకు దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోండి. మీ మైండ్ కూడా చాలా ప్లెజెంట్గా అండ్ రిలాక్సింగ్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇందాక చెప్పాను కదా, నవగ్రహాలు అన్నమాట. ఈ గుడికి వచ్చేసి క్షేత్రపాలకులు వచ్చి ఆంజనేయ స్వామి అండ్ ద్వారపాలకులు కూడా ఉన్నారనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అది వచ్చేసి మంచినీళ్ళ బావి. ఈ నవగ్రహాలు దర్శనం అయిన తర్వాత బావిలో వాటర్తో కాళ్ళు కడుక్కొని స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. ఇది వచ్చేసి 100 years ప్లస్ అనమాట ఈ గుడికి. దీన్ని రెనోవేట్ చేసి కలర్స్ వేశారు. చూస్తున్నారు కదండి, ఇది చెరువు. ఎగ్జాక్ట్లీ గుడి ఆపోజిట్లోనే ఉంది. చల్లటి గాలి వస్తుంది అనమాట ఇక్కడ నుంచుంటే. ఈ చెరువు పక్కనే గట్టు ఉంది. ఈ గట్టు మీద వచ్చి రావి చెట్టు ఉందన్నమాట. అండ్ దీనికి వచ్చేసి 101 years అంట. చాలా స్పెషల్ అంట ఈ ఊర్లో ఈ చెట్టు. విలేజెస్లో మీకు తెలిసిందే కదా, గ్రామ దేవతల్ని బాగా నమ్ముతారు. ఈ ఊరికి గ్రామ దేవత వచ్చేసి గంగనమ్మ తల్లి. ఇది వచ్చేసి చెరువు గట్టు. ఇది దాటితేనే అమ్మవారి ఆలయం ఉంది. ఆ గ్రామ దేవతను దర్శించుకోవడానికి మనం ఇప్పుడు వెళ్తున్నాము. గంగానమ్మ తల్లి వారి దర్శనం కూడా అయిపోయింది. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.